ప్రైజ్ ద లార్డ్ అండి. అందరికీ వందనాలు. గత 10 రోజులుగా ఉత్తర భారతదేశం అంతా మేము తిరుగుతూ ఉన్నాం. హిమాచల్ ప్రదేశ్, హర్యానా, చండీగఢ్, పంజాబ్, నిన్న అమృత్సర్లో ఉన్నాం. మరి మేమైతే చాలా అలసిపోయి ఉన్నాం అన్నమాట ప్రయాణాల్లో. రోజు రాత్రులు ప్రయాణాలు, పగలంతా కొన్ని చోట్లకు వెళ్ళి సువార్త చెబుతూ ఫ్యామిలీతో విజిటింగ్ చేస్తున్నాను. మరి ఈరోజు ప్రభు సన్నిధిలో నేను ఎక్కడ ఉండాలి అని ప్రార్థన చేసుకున్నప్పుడు ఎంతో ప్రేమతో నన్ను ఆహ్వానించారండి. ఆ ప్రేమకు దేవునికి వందనాలు. అయితే మరి మీరందరూ కూడా మంచి చిరునవ్వుతో మమ్మల్ని స్వాగతించారు. మీ అందరి యొక్క ప్రేమకి వందనాలు. క్రీస్తు సంఘములో ఇటు ప్రేమ, ఇటు రిసీవింగ్, ద కంపాషన్ బిట్వీన్ ద బ్రదరన్, ఇలాంటిది కొనసాగాలి. నిజమే, గ్రేట్. అయితే ఈసీఐ యొక్క నినాదం ఏంటి అని నేను స్టడీ చేసినప్పుడు, వీఆర్ విత్ ఎ విజన్ ఆఫ్ 1,00,000 churches by 2050. అదే కదండి, 56. వాట్ అ వండర్ఫుల్ విజన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ విజన్ వెనకతల ఒక వర్డ్ ఉంది, నేను కూర్చోగానే అదే చదివాను. హ్యావ్ ఫెయిత్ నాట్ బై సైట్. దేవునికి స్తోత్రం. విశ్వాసం వలన గొప్ప కార్యాలు జరుగుతాయని అక్కడ రాయబడి ఉంది. విశ్వాసము మన జీవితంలో ఆధారమని లేఖనాలు చెప్తున్నాయి. నిజంగా అట్టి విశ్వాసము ఒక యాజమాన్యం లైక్ లీడర్స్తోనే కాకుండా సమిష్టిగా సంఘంలో కూడా మనకు ఉంటే నిజంగా గొప్ప కార్యాలు చేయగలం. దేవునికి స్తోత్రం. అయితే ఒక మాట, ప్రతికూల పరిస్థితులు చాలా ఉన్నాయండి. తెలుగు రాష్ట్రాలు చాలా భయంకరంగా ఉంటున్నాయి. మీకు వార్తలు చూస్తున్నారు కదా, చాలా వ్యతిరేకతలు పెరిగిపోతున్నాయి. మరి వ్యతిరేకతలు పెరుగుతున్నప్పుడు సంఘాలు స్థాపించడం ఎట్లా, అనేక మందికి సువార్తను అందించడం ఎట్లా అనే ప్రశ్న మనకుంది. అయితే చాలామంది వ్యతిరేకతలకు మరి పోరాటం చేస్తున్నారు. కానీ నేను ఒక మాట చెప్తాను. ఏమైందంటే, కల్చర్ కొనసాగాలంటే, సువార్త కొనసాగాలంటే ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. న్యాయాధిపతుల గ్రంథం 2:10 ఒక మాట ఉంది. ఒక్క మాట చదువుదామండి. చదువు నేను ముగించేస్తాను. ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ ఆఫ్ మై టైం. న్యాయాధిపతుల గ్రంథము 2:10. ఇఫ్ ఎనీవన్ కెన్ హెల్ప్ మీ ఇన్ రీడింగ్. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఇశ్రాయేలీయుల కొరకు యెహోవా చేసిన గొప్ప కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టుకొచ్చింది. దేవునికి స్తోత్రం. మన సంఘంలోకి నేను అడుగు పెడుతుండగా నన్ను స్వాగతించి వెల్కమ్ చెప్పింది ఎవరో తెలుసా? పాస్టర్ గారు అనుకుంటున్నారా? కాదండి, కిందనున్న సండే స్కూల్ పిల్లలు. ప్రైజ్ ద లార్డ్ అంకుల్ అన్నారు. దేవునికి స్తోత్రం. సో లెట్ us కాన్సన్ట్రేట్ ఆన్ ద నెక్స్ట్ జనరేషన్. ఇజ్రాయేలీలు చేసిన మిస్టేక్ ఏంటంటే, 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు, దేవుడు చేసిన గొప్ప కార్యాలు చూశారు, కడుపు నిండా తిన్నారు, చక్కగా తృప్తి పొందారు. కానీ కానాను దేశంలో సెటిల్ అవ్వగానంట, మొదటి తరం వెళ్ళిపోగానంట, ఏంటంట, యెహోవానైనను యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు చేసిన గొప్ప కార్యములైనను ఎరుగని తరం. దెర్ ఈస్ ఎ జనరేషన్ విచ్ డజంట్ నో అబౌట్ ద లివింగ్ గాడ్. అంటే మనం చర్చిలో ఉన్నాం కదండి, మనం చెప్తున్నాం నో 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 నాట్ దాట్. ప్రభు యొక్క ఉద్దేశాలు ఏంటో మనం నెక్స్ట్ జనరేషన్కి క్యారీ ఫార్వర్డ్ చేయగలిగాయి. అప్పుడే మనం అనుకున్న విజన్ స్థాపించగలం. ఇక్కడ సంఘములోంచే నాయకులు లేవాలి, సువార్థికులు లేవాలి, పరిచారకులు లేవాలి. అలా మీరు తయారు చేయడానికి, నెక్స్ట్ జనరేషన్ తయారు చేయడానికి మీరు మీ కుటుంబాల్లో సిద్ధంగా ఉన్నారా? ఈరోజు అది ప్రశ్న. విజన్ ఆఫ్ ద చర్చ్ కొనసాగాలంటే చర్చ్ నుంచి అలాంటి త్యాగదనులు తయారవ్వాలి. మా పిల్లల్ని మేము సేవకులను చేస్తాం, మా పిల్లల్ని మేము పరిచారకులు చేస్తాం, మా పిల్లల్ని మేము సువార్థికులు చేస్తాం అనే నినాదం మనలో ఉందా? బికాస్ కల్చర్ పాడైపోతుంది, నెక్స్ట్ జనరేషన్ కల్చర్ పాడైపోతుంది. మనం ఏం చేస్తాం? అందుకే ఈ ప్రతికూల పరిస్థితులు ఎందుకు వస్తున్నాయో తెలుసా?
అదే న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయంకి వెళ్తే ఆఖరి మాట అదే న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 4 అధ్యాయాలు పక్కకు రండి, 8 అధ్యాయాలు పక్కకు రండి. ఇరవై 22వ వచనం అండి, 2వ అధ్యాయం 22వ వచనం చూడండి. యెహోషువ చనిపోయారండి మొదటి తరము టైంలో. శేషించిన జనములు అంటే అక్కడ కానాను దేశంలో ఉండిపోయిన జనం. ఏ జనమును నేను వెళ్ళగొట్టను, అందుకు యెహోవా ఆ జనములను యెహోషువ చేతికి అప్పగింపకయు శీఘ్రముగా వెళ్ళగొట్టకయు మాని వారిని ఉండనిచ్చను. ఒక నిమిషం అండి. వెన్ ఇజ్రాయలైట్స్ క్రాస్ ద జార్డన్, యోర్దాన్ నది దాటి కానాన్లోకి వచ్చారండి. కానాన్లో ఆక్రమించుకుంటున్నప్పుడు అక్కడ పరదేశులు చాలామంది ఉన్నారు కదండి. వారిని అందరినీ వీరు యుద్ధము ద్వారా గెలిచి ఆ ప్రాంతాలన్నీ వీరు దున్నని భూములు, తవ్వని బావులు, నాటని తోటలు, అన్నీ కట్టిన బిల్డింగ్స్ రెడీమేడ్గా వీళ్ళు వెళ్ళి ఆక్యుపై చేసుకున్నారు. బట్ స్టిల్ దెర్ ఆర్ ఫ్యూ జెంటైల్స్, అన్యులు కొంతమంది ఉండిపోయారు అందులో. యెహోవా ఏం చేశారంటే యెహోషువాకి వారిని అప్పగించలేదు, అంటే యుద్ధం గెలవకుండా. బట్ స్టిల్ దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఆర్ అగేన్స్ట్. ఎందుకు ఉంచారంట? 3వ అధ్యాయం 1వ వచనం. ఎందుకు ఉంచారు? ఎందుకు దేవుడు అలౌ చేశారు వాళ్ళని? ఇజ్రాయేలీలకును కానానీయులకును జరిగిన యుద్ధములన్నిటినూ చూడని వారు, చదవండి అమ్మా, శోధించి ఇశ్రాయేలు తరం వారికి అనగా పూర్వము ఆ యుద్ధములు ఏమాత్రము చూడని వారికి యుద్ధము నేర్పించడానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. మనకెందుకు ఈ ప్రతికూల పరిస్థితులు వస్తున్నాయి? ఎందుకు వ్యతిరేక గవర్నమెంట్స్ వస్తున్నాయి? ఎందుకు మనకు సువార్తకులు అడ్డుతున్నారు? ఎందుకు మనల్ని సేవకులను అడ్డగిస్తున్నారు, సేవను అడ్డగిస్తున్నారంటే గాడ్ అలౌడ్ దెమ్ టు టీచ్ యూ హౌ టు హ్యాండిల్ అండ్ టీచ్ హౌ టు వార్. యుద్ధము చేయు నేర్పుటకు. ఏంటో యుద్ధం? ఈరోజు మనం వెళ్ళిపోయి నినాదాలు చేయాలా? నో. మన యుద్ధం ఏంటో తెలుసా? మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మన యుద్ధం ఏంటంటే విశ్వాస యుద్ధం. యుద్ధం నేర్పించడానికి ప్రతికూల పరిస్థితులు వస్తున్నాయి. మరి ఆ ప్రతికూల పరిస్థితుల్లో నిలబడడానికి మన తరాలు రెడీగా ఉన్నాయా లేదా? మన విజన్ నెరవేరడానికి, మన చర్చ్ కొనసాగడానికి, మన యొక్క విజన్ ముందుకెళ్ళాలంటే ప్రభు చెప్పారు మత్తయి సువార్త 28వ అధ్యాయం ఆఖరి వచనంలో, ఇదిగో పరలోకమందును భూమి యందును సర్వాధికారం నాకు ఇవ్వబడినది, కాబట్టి మీరు వెళ్ళి సర్వలోకమునకు సువార్త ప్రకటించి నేను ఏ ఏ సంగతులు అయితే మీకు బోధించుతునో వాటినన్నింటినీ వారికి బోధించుచు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో వారికి చెప్పాలి, వారికి బ్యాప్టిజమ్స్ ఇవ్వాలి, సువార్త చెప్పాలి, ఇవాంజలిజం చేయాలి, చర్చ్ ప్లాంటేషన్ చేయాలి. ఇన్ని చేయాలంటే మన శక్తి ఏంటి? వీ హ్యావ్ టు ఇవాల్యుయేట్ అండ్ క్యాలిక్యులేట్. మనము మన చర్చ్ తరపున ఎంతమందిని తయారు చేయగలుగుతున్నాం? ఊరికాని ఊరిలో ఇక్కడ స్థాపించబడ్డాం. ఊరికాని ఊరిలో నేను తిరిగానండి హిమాచల్ ప్రదేశ్. ఎక్కడ కూడా వాక్యం కనిపించలేదండి, ఎక్కడ కూడా మందిరం లేదండి, చర్చ్ లేదండి, సువార్త లేదండి. ఎవరు వెళ్తారు హిమాచల్ ప్రదేశ్కి? నేను అదే అనుకున్నాను. నేను మా చర్చ్కి వెళ్ళాక నా సంఘం నుంచి ఒకరిని తయారు చేయాలి హిమాచల్ ప్రదేశ్ వెళ్ళడానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. భయంకరమైన ప్రదేశాలు చూసి వచ్చానండి. చండీగఢ్ వెళ్ళాను, పంజాబ్ వెళ్ళాను, అమృత్సర్ వెళ్ళాను. ఎక్కడ చర్చెస్ లేవండి, వాక్యాలు లేవు. కారు మీద కనీసం ఒక్క దగ్గర కూడా వాక్యం లేదు. ఒక్క తెలుగువాడు కానీ ఒక్క క్రైస్తవుడు కనిపించలేదు. తెలుగువాడు పక్కన పెట్టండి, క్రైస్తవులు కనిపించట్లేదు. సో ఏది సువార్త ఎలాగెళ్ళాలి? సో లెట్ us రివైవ్ అవర్ సెల్ఫ్. దేవునికి స్తోత్రం చెప్పండి. నెక్స్ట్ తరాన్ని తయారు చేద్దాం, మనం తయారవుదాం, ఒక కమిట్మెంట్తో ఉందాం, సంఘం యొక్క విజన్ని కొనసాగిద్దాం, సేవకుల కష్టాన్ని ముందు కొనసాగిద్దాం. చేద్దామండి, చేద్దామా? అటు నినాదం ఎలా జరుగుతుందంట? శక్తి చేత కాదు, బలము చేత కాదు, యెహోవా యొక్క దేవుని ఆత్మ ద్వారానే సాధ్యం. మనం పోరాడాల్సింది ఎక్కడండి? మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేద్దాం. నిజంగా దేవుని గొప్ప కార్యాలు మనకి జరుగుతాయి. అందుకే రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఉంది, ఇదిగో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలము సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసు, నో ద విల్ ఆఫ్ గాడ్, తెలుసుకున్నట్లు మీరు మనస్సు మారి రూపాంతరం చెందాలి. ట్రాన్స్ఫిగరేషన్ ఆఫ్ మైండ్. మనం బాప్తిసాలు తీసుకున్నాం కానీ మైండ్ మారాలి, ఆలోచన విధానం మారాలి. హార్డ్వేర్ మారుతుంది, ఓఎస్ మారటం లేదు. మీ లాంగ్వేజ్లో చెప్తున్నాను. హార్డ్వేర్ మారుతుంది, ఓఎస్ మారట్లేదు. ఆపరేటింగ్ సిస్టమ్ మారాలి.
ద వరల్డ్ వ్యూస్, వరల్డ్ థింకింగ్స్ మానాలి. మనము పిల్లల గురించి ఆలోచనలు, మన ఫ్యామిలీ లైన్ గురించి ఆలోచనలన్నీ మారాలి, ప్రణాళికలు మారాలి. సో ఫ్రమ్ టుడే లెట్ us హ్యావ్ ఎ న్యూ థాట్. లెట్ us సబ్మిట్ అవర్ సెల్ఫ్ అంటు ద లార్డ్. ప్రభువుకు అప్పగించుకుందాం. దేవుని కార్యం దేవుడు చేస్తాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. చిన్న ప్రార్థన పాస్టర్ గారు నిర్మలారాజు గారు ప్రార్థన చేస్తారు. లెట్ us ప్రే ఫర్ ద చర్చ్. సమయం ఇచ్చిన గారికి లాస్ట్లో మాట చెప్పేసి ఆయన చేసిన కార్యం ఎనిమిది తరగతి పుట్టుకొచ్చినట్టుగా మన జీవితంలో మన శక్తి, మన బలము ఏ పాటిని మళ్ళీ మన కుటుంబాన్ని మన బిడ్డల్ని తయారు చేసుకునే వారం మన భుజాల మీద మరింత ఉంది కనుక దేవునట్టుగా మహాగంగా తండ్రి మేము ఎక్కడ వారు ఇచ్చిన వారు నీ ప్రేమ మమ్మల్ని గమనించిందైనా నేను ప్రభావితమైన ప్రభావం యొక్క నీ చర్చిలో ప్రభావ నేను ఆరాధించడానికి, నీ వాక్యాన్ని పంచుకోవడానికి నీతో కలిసి నాయన ప్రభావ శరీరాన్ని బిడ్డలతో కలిసి నైనా నీ వాక్యాన్ని పంచుకోవడానికి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి చర్చ యొక్క విజన్ మీరు నైనా ప్రభావ ఆశీర్వదించారు. ప్రభావైనా విజన్ అయినా తండ్రి నైనా వారి ఏదినైనా అయినా మీరైనా విలువైనవి కోరుకోలేదు నాయన. తండ్రి నైనా ప్రభావైనా కొన్ని సంవత్సరాల్లోనైనా ఈ సంఘాలు విస్తరింపబడాలని పరిచయం కూడా 1,00,000 సంఘాలు వార్త ప్రకటించాలని చేసిన ప్రయాస ప్రభునందు ప్రయాస ఏది వృధా కాదు నాయన. తండ్రి మీరు ఆశీర్వదిస్తున్నారు, మీరు దీవిస్తున్నారు. ఈ సంఘ యొక్క ఆలోచనలు నెరవేర్చిపోతున్నారు. దానికి మేము మా కుటుంబం సిద్ధంగా ఉన్నాము. మా సంఘముతో ప్రభావ మేము తీసుకోవలసిన యొక్క ప్రభావ బాధ్యతలు మాకు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాయ్యా. అటు కృపని సహాయం మాకు అనుగ్రహించండి అయ్యా. మీరు ఇస్తేనే తప్ప ఏది లేదు ప్రభావ. మీ జ్ఞాన బలము, మీ శక్తి మాకు దయచి విశ్వాసముతో మోకాళ్ళతో ప్రభావ నేను ప్రార్థన. మండుచున్న పొద క్రీస్తు సహవాసం అనే సంఘం పేరండి. యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ అభి మినిస్ట్రీస్, ABHI అభి మినిస్ట్రీస్ అని మీరు చూస్తే మా యొక్క మినిస్ట్రీస్ ఉంటాయి. మమ్మల్ని ఆహ్వానించినందుకు ముఖ్యంగా మరి దైవ సేవకులు ఇమాన్యుల్ అయ్య గారికి మా కుటుంబం తరపున, సంఘం తరపున నిండు వందనాలు అయ్య గారు. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ అస్ హియర్ అండ్ ఆల్ ద ఎల్డర్స్ అండ్ ద లీడర్స్ ఆల్సో. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. మా గురించి మీరు ప్రార్థన చేయండి. మేము మరి దేశంలో అనేక చోట్లకు వెళ్తాం. తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాల్లో విరివిగా పబ్లిక్ స్పీకర్గా వెళ్తుంటాను. కారు ప్రయాణంలో వెళ్తుంటాం. సో మా ప్రయాణాల గురించి ప్రార్థన చేయండి. ఎక్కడికి వెళ్ళినా దేవుని కార్యం అక్కడ జరగాలని ప్రార్థన చేయండి. ప్రార్థనే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ అయ్యా. టైం టు ప్రైజ్ చక్కటి వాక్యాన్ని మనం విన్నాం. అయ్యారిని వారి కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించాక అమ్మగారు కూడా చక్కటి ప్రార్థన చేస్తే వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు.